హాయ్ హాయ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారాలు. అందరూ బాగున్నారా? ఈ మధ్యకాలంలో చాలా చాలా విషయాలు జరుగుతున్నాయి. ఒక 3 క్వశ్చన్లు ఏంటంటే, అసలు గవర్నమెంట్ కొన్ని సంస్థలను ఎందుకు నడుపుతుంది? అసలు ఎందుకు నడుపుతుంది? దాంట్లో ముఖ్యమైనది ఒకటి వైద్యం, విద్య అండ్ రవాణా సంస్థ. రవాణా సంస్థ అంటే ఆర్టీసీ అనమాట. ఈ 3 కూడా ముఖ్యంగా గవర్నమెంట్ ఎందుకు నడుపుతుంది అంటే, ఇప్పుడున్న వాళ్ళకి అర్థమవుతుందో లేదో అర్థం కావట్లేదు నాకు. ముఖ్యమైన విషయం ఏంటంటే విద్య. అయ్యే ప్రైవేట్ కాలేజీల్లో, ప్రైవేట్ స్కూల్లో చదువుకుని ఒక నిరుపేద కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ చదువుకోలేరు. ఎందుకంటే ప్రైవేట్ అనేవాడికి ఆటోమేటిక్గా చాలా కాస్ట్లీగా ఉంటాయి అన్నీ కూడా. అవునా కదా? నెక్స్ట్ వైద్యం, అది కూడా అంతే. గవర్నమెంట్ హాస్పిటల్లో దొరికితే ప్రైవేట్ హాస్పిటల్లో కొన్ని వేల ఖర్చు పెట్టి చేయించుకోవాలి. అది డబ్బున్న వాళ్ళకే కానీ డబ్బు లేని వాళ్ళకి అవ్వదు. అవునా కదా? నెక్స్ట్ రవాణా సంస్థ అంటే ఆర్టీసీ డబ్బున్న వాళ్ళు ఎవరు ఎక్కరు, ఒక పేదలు మధ్యతరగతి వాళ్ళకి తప్ప. డబ్బున్న వాళ్ళు ఎక్కువ కుటుంబాలు ఉన్నాయా, మధ్యతరగతులు ఎక్కువ కుటుంబాలు ఉన్నాయా? వాళ్ళ గురించి ఆర్టీసీ. అంతేగాని ఇవన్నీ ప్రైవేటు పరం చేద్దాం, పీపీపీలో వాళ్ళకి అప్పచెప్పేద్దాం, మళ్ళీ నిజంగా ఇవన్నీ జరిగితే ఒక మధ్యతరగతి కుటుంబీకుడు నుంచి ఒక నిరుపేద వరకు కూడా మొత్తం అందరూ కూడా నాశనం. ఏదో బీహార్ అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది, అది అయిపోతుంది. గత 5 సంవత్సరాల్లో అందరూ మాట్లాడేశారు, కానీ రియల్గా ఇప్పుడు జరుగుతుంది అవన్నీ. ఇప్పుడున్న సర్కారు నాకు 93 కానీ తెలుసు. అప్పటికే ప్రైవేట్ కాలేజీలు లేవు, అండ్ స్కూళ్ళు కూడా, ప్రైవేట్ స్కూల్స్ కూడా ఏం లేవు. అందరూ కూడా గవర్నమెంట్ హై స్కూల్లో, గవర్నమెంట్ కాలేజీల్లో చదివిన వాళ్ళే. కానీ ఈసారి ప్రభావం వల్ల అన్నీ వచ్చాయి ప్రైవేట్ కాలేజీలు. అప్పటి నుంచే స్టార్ట్ అయినాయి మొత్తం అన్నీ కూడా. ఫస్ట్ నుంచి కూడా ప్రైవేట్కి మద్దతు ఇచ్చే సారు మన బాబురు. ఓకేనా? కావాలంటే చెక్ చేసుకోండి.